నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో ఎఫ్సెట్ ఫలితాలు విడుదల. ఇంజనీరింగ్లో అర్హత సాధించిన 70.36% మంది. ధాన్యం సేకరణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న కిషన్ రెడ్డి. కేంద్రం డబ్బులిస్తున్నా ఎందుకు కొనట్లేదని ప్రశ్న. సీఎన్జీ ధరలను మరోసారి పెంచిన కేంద్రం. కిలోకు రూపాయి పెంపు. మధ్యప్రదేశ్లో రాజధాని ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం. 2 ఏసీ కోచ్లలో మంటలు. ప్రయాణికులు సురక్షితం. జడ్చర్లలో యువతి గొంతు కోసిన యువకుడు మృతి. ప్రేమించలేదని నిన్న వైష్ణవి ప్రాణాలు తీసిన తేజ. కాంగో, ఉగాండాలో బెంబేలెత్తిస్తున్న ఎబోలా. 88 మంది మృతి. ప్రపంచవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించిన WHO. ఇరాన్ శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే విధ్వంసం తప్పదు. దారుణ పరిస్థితులు ఎదుర్కొంటారని ట్రంప్ హెచ్చరికలు. భారత్కు నీతులు చెప్పిన పాకిస్తాన్. సరిహద్దు దేశాలతో శాంతియుతంగా ఉండటం నేర్చుకోవాలని హితవు.